ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఈ స్టాండ్ పక్కకు పెట్టండి. 3 రోజులుగా ఇక్కడ నిర్విరామముగా ఉపవాస ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే రోజుకి 2 వర్తమానములు, అంటే ఇది 6వ వర్తమానం. ప్రతిరోజు 2 వర్తమానములు అంటే వాక్య ప్రవాహం ఇక్కడ పారుతూనే ఉంది. ఎంతమంది తడిచారో తెలియదు, ఎంతమంది మునిగారో తెలియదు, ఎంతమంది భయపడి అక్కడ అడుగు కూడా పెట్టకుండా 2 రోజులు దాక్కొని పారిపోతున్నారో తెలియదు. దొంగలు. ఏం భక్తి చేస్తాం ఇక మనము. మన సంఘంలో ఒక కార్యక్రమం జరుగుతుందంటే పండగలాగా రావాలి. ఎట్లా రావాలి? పండగకి వెళ్తున్నట్టు రావాలి, పెళ్ళికి వెళ్తున్నట్టు రాకూడదు. మా దాంట్లో కొందరు ఉండాలి, పెళ్ళికి వెళ్తున్నట్టు వస్తారు. చివరి గుడికి వెళ్దాం అంటే తాళంతా కట్టేశాక, అక్షింతలంతా వేసాక హల్లెలూయా ఉపవాస ప్రార్థనకు అట్లా వస్తే ఎట్లా? మంచిది. లేవికాండము 26వ అధ్యాయము. లేవికాండము 26వ అధ్యాయము. హల్లెలూయా హల్లెలూయా. లేవికాండం 26వ అధ్యాయము 11వ వాక్యం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. నా మందిరం మీ మధ్య ఉంచుతాను అంటే ఆయన మందిరము అంటే ఆయన గుడారమే. ఆయన మందిరము అంటే ఆయన సన్నిధే. ఆయన సన్నిధే మన మధ్యలో ఉంచుతానంటున్నారు ఆయన. తెలుగులో ఏమో మందిరము అని ఉంది, కానీ ఇంకో తర్జుమాలో తమిళ్ இருக்குதாనా? పడింగనా? మీ మధ్యలో నా నివాస స్థలాన్ని స్థాపిస్తాను. ఏముంది ఇన్ ఇంగ్లీష్? ఐ విల్ సెండ్ మై టబర్నకల్ సెట్ మై టబర్నకల్. మీ మధ్యలో నా గుడారమును ఏర్పాటు చేస్తాను. ప్రభు అన్నారు మీ మధ్యలో నివాస స్థలాన్ని స్థాపిస్తారని. మనమేమనుకుంటున్నాం అంటే మన చుట్టుపక్కల ఉన్నదానికి వెళ్ళిపోతున్నాం. సరే, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. మారాలా, సంఘం మారాలా, బుద్ధి మారాలా. ఓకే, అంతవరకు ఆయన వారికి ఒక పోషకుడిగా, ఒక రక్షకునిగా, అద్భుత కార్యములు చేయవానిగా వారు ఆయనను ఎరిగారు. వారు దేవుణ్ణి రక్షకునిగా, అద్భుతాలు చేయవానిగా ఆయన చూశారు. ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే వాటన్నిటిని అనుభవించారు ఆయన. కానీ దేవుడు ఇప్పుడు ఇలా అంటున్నారు, నేను మీ మధ్యలో నా సన్నిధిని స్థాపిస్తాను, నేను మీ మధ్యలో నా సన్నిధిని నిలుపుతాను, నేను మీ మధ్యలో నా మందిరమును ఉంచెదను అంటున్నారు. అంతకు మునుపు వారు వారి అవసరతల నిమిత్తమే దేవుని వెతుకుతూ వచ్చారు. దేని నిమిత్తం? వారి అవసరతల నిమిత్తమే దేవుని వెతుకుతూ వచ్చారు. కానీ ఇప్పుడు దేవుడు నాకు ఒక మందిరాన్ని కట్టించు, లేకపోతే నా మందిరం మీ మధ్యలో నిలుపుతాను. నేను ఒక మాటతో చెప్పదలుచుకుందంటే, వాళ్ళు అంతకాలము అంటే దేవుడు నా మందిరము నా సన్నిధిని మీ మధ్యలో ఉంచేదనని చెప్పకండి మునుపు
వాళ్ళు దేవుణ్ణి అద్భుతాలు చేయవానిగా, రక్షకునిగా, గొప్పవానిగా చూశారు. ఇప్పుడు మధ్యలో ఉంటాను, మధ్యలో నిలుపుతాను అనేసరికి వారికి ఏం అర్థం కాలేదు. ఇష్టమని చెప్పాలా, ఇష్టం లేదని చెప్పాలా? ఏది? దేవాది దేవుడు మన మధ్యలో ఉంటాను అంటే మన మధ్యలో ఆయన సన్నిధినే, మన మధ్యలో ఆయన గుడారమునే. చూడండి, వచ్చి వెళ్ళిపోయేది కాదు. బాగా అర్థం చేసుకోండి. వచ్చి వెళ్ళిపోది కాదు, మన మధ్యలోనే పర్మనెంట్ షెల్టర్. పర్మనెంట్ షెల్టర్ చేసుకొని ఉంటాను. అరే, వృద్ధాప్యం వచ్చాక నేను నీ మధ్యలో ఉంటారా, నీతో ఉంటారా అంటే కుదరదమ్మా, నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తాను, కోడలికి నువ్వు అంటే ఇష్టం లేదు. అన్నీ ఇచ్చి, తల్లిదండ్రులు చరస్థిరాస్తులను అన్నిటిని ఇచ్చి వృద్ధాప్యం వచ్చాక లేవలేనటువంటి పరిస్థితిలో, అరే నేను ఈ మధ్యలో ఉంటారా, నీతో పాటు పర్మనెంట్గా ఉంటారా అంటే కుదరదమ్మా అనే పిల్లలు లేకపోలేరు. దేవునికి కూడా ఇష్టం ఏంటంటే ఆయన పిల్లలతోనే ఉండాలని కోరుకునేవాడు. ఆయన పిల్లలతోనే మధ్యలోనే సంచరించాలని కోరుకునేవాడు. పొట్టి చెక్కయ్య యేసుని చూస్తే చాలు అనుకున్నాడు, చెట్టెక్కాడు. యేసయ్యని కనులారా చూశాడు. పొట్టోడు కాబట్టి కనిపించలేదు. చెట్టెక్కాడు, కనులారా చూశాడు. యేసయ్య కూడా పొట్టి చెక్కయ్యని చూశాడు. చూసి చెట్టు దగ్గరికి వెళ్ళి, పొట్టి చెక్కయ్య చెట్టు దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభుని ఉంటుద్దాం. జక్కయ్య ప్రభుని చూడాలనుకున్నాడు, కానీ ప్రభు జక్కయ్య ఇంట్లో ఉండాలని కోరుకున్నాడు. అదే రీతిగా ఇజ్రాయేళ్ళకి వాగ్దానం చేశారు. తగ్గట్టుగానే అన్నీ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నారు, ఇంతకాలం నేను ఇచ్చా కదా, నా మందిరాన్ని మీ మధ్యలో స్థాపిస్తా, ఇప్పుడు మీరు ఇవ్వండి. ఇచ్చే బుద్ధేరా మనది ఇచ్చే బుద్ధేరా? అందుకే చక్కని మాట ఉంటుంది, ఆయన ఎవరిని ప్రేమిస్తాడు అంటే హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వాక్యం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాడిని ప్రేమించును. హల్లెలూయా. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇప్పుడు దేవుడు ప్రజల మధ్యలో ఉండాలనుకున్నాడు. నా సన్నిధి మీ మధ్యలో ఉంటుందిరా, నాకు ఇవ్వండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో రాకూడదు. ఏం చేయదు? ఉట్టి చేతులతో రాకూడదు. కానుకలు, అర్పణలు, బలులు, నైవేద్యాలు, నిత్యము అర్పించు దహన బలులు ఆయన సన్నిధికి తీసుకొని రావాలి. ఏం తేవాలి? ఆయన సన్నిధికి తీసుకొని, నేను మీకు ఎప్పుడో చెప్పాను అనుకుంటా, ఎవరైనా పాటించారా చూద్దాం.
మీరు తినే ఆహారంలో ఒక గుప్పిడి బియ్యం తీసుకొని పక్కకు పెట్టండి. ప్రతి ఆశీర్వాద కూడికకు వచ్చేటప్పుడు అది ఎంతైనా కానివ్వండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. చెప్పానా? ఎంతమంది పాటించారు? చేతులు ఎత్తండి. గుప్పిడి బియ్యం తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పా. ఒకరా? మిగతా వాళ్ళకి ఏమొచ్చింది? హల్లెలూయా. దేవుడు కూడా నా సన్నిధి మీ మధ్యలో ఉంచుతాను. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఏమేమి తీసుకోవాలో అన్నీ తీసుకుంటారు. సొంత ఇల్లు, డబ్బు, చలస్థిర ఆస్తులు వారికి భారంగా ఉండదు. తీసుకునేటప్పుడు భారంగా ఉండదు. కానీ తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చినాక వారి మధ్యలో ఉన్నప్పుడు మాత్రము ఎంత భారంగా ఉంటుందో, ఎంత భారంగా ఉంటుందో. మనం కూడా దేవుని దగ్గర ఏమేమి అడగాలో అన్నీ అడిగి పొందుకుంటాం. కానీ దేవుడు అడిగినప్పుడు ఇవ్వడానికి వెనకపడతాం. ఏమేమి అడుగుతున్నాడో అన్నీ, మనం ఏమేమి అడుగుతున్నామో అన్నీ ఇస్తాం. ప్రభు అంటున్నారు, నువ్వు ఏమేమి అడుగుతున్నావో అన్నీ ఇస్తాను, కానీ నేను నీ మధ్యలో నివాసం చేస్తాను, నా సన్నిధి నీ మధ్యలో నిలుపుతాను అన్నారు. అందుకే మోషేతో అన్నారు, నేను వారి మధ్యలో ఉండాలి అంటే, నా గుడారము వారి మధ్యలో ఉండాలంటే, నా సన్నిధి వారి మధ్యలో ఉండాలంటే, నా మందిరము వారి మధ్యలో ఉండాలంటే ఎవరిని పడితే వారిని అడగకు. ఎవరిని పడితే వారిని అడగవు. ఉత్సాహంగా మనపూర్వకంగా ఇచ్చేవారిని అడుగు. ఎట్లా? సనుక్కొని గుణుక్కొని గురుగురు చేసుకునేటోళ్ళని అడగకు. ఉత్సాహంగా మనపూర్వకంగా ఇచ్చేవారిని అడుగు. అందుకే యేసుక్రీస్తు కూడా మనల్ని రక్షించారు. మన కోసం, మన పాపాల నిమిత్తం తన రక్తమును కార్చారు, ప్రాణాన్ని అర్పించారు. అడుగుడి ఇది మాత్రం చాలా స్పీడ్గా తెలుసు. అన్నారు. ఈ రోజు వరకు ఇస్తూనే ఉన్నారు. మంచిది. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వాక్యం. మన దేవుడు బలులు కోరే దేవుడు కాదు, అర్పణలు కోరే దేవుడు కాదు. నిన్ను ప్రేమించి నీ హృదయంలో నివాసం చేయాలని కోరుకునేవాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమిస్తే నేను నా తండ్రి మీ మధ్యలో నివాసం. ఎవరి మధ్యలో? యేసయ్యను ఎవరైతే ప్రేమిస్తారో వారి మధ్యలో వచ్చి నివాసం చేస్తారు. నేను మొన్న రాత్రి, శుక్రవారం రోజు రాత్రి కన్నీరు కారుస్తూ ఇదంతా మోకాళ్ళ మీద సంచరిస్తూ ప్రార్థన చేస్తూ ఇక్కడ వచ్చే ప్రతి కుటుంబం దీవించబడాలి ప్రభా. ఇంచుమించు 3-4 గంటలు ప్రభు పాదాలు పట్టుకుంటే నో రిప్లై. ఇవాళ ఉదయాన్నే లేచి అలా నడుచుకుంటూ వెనకాల స్థలం మందిరం కట్టబడాలి ప్రభువా అని మోకాలేసి కాలంతా ఒకటే నొప్పి గుచ్చుకుంటా ఉంది. మోకాలేసి అంతా తిరుక్కుంటూ ప్రార్థన చేస్తే ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది, నా మందిరం మీ మధ్య నిలుపుతాను. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడతారు. హల్లెలూయా. ఎంత ఎక్కెక్కి బట్టి ఏడ్చానంటే ఇంచుమించు 1.5-2 గంటలు ఆయన పాదాలు పట్టుకొని విడవలేదు. ఆ మూలకి వెళ్ళా,
మొత్తం 167 ఫీట్లు కదా ఇది. ఎన్ని ఫీట్లు? 167 అడుగులు. మీరు వెళ్ళారో లేరో ఇప్పటిదాకా నాకు తెలియదు, కానీ ఆ కొనాకి వెళ్ళా, మోకాలేసి ప్రార్థన చేశాను. ప్రభు వేవేల ప్రజలను ఇక్కడ చూపించి, ఎందుకు? నేను మీ మధ్యలోనే ఉన్నా కదా, మీ మధ్యలో నా నివాసం ఏర్పాటు చేసుకుంటాను. హల్లెలూయా. ప్రభు అన్నారు. యేసుక్రీస్తు కూడా అంటున్నారు, నేను మరలా వస్తాను నాతో కూడా ఉండుటకు. ఎవరితో కూడా? నాతో కూడా ఉండుటకు మరలా వచ్చి మిమ్మల్ని నేను పికప్ చేసుకుంటాను. అంటే భూమి మీద ఆయనని మనల్ని విడిచిపెట్టాడు. మన మరణ తదనంతరం కూడా ఆయన్ని మనం విడిచిపెట్టక నిత్య రాజ్యంలో మన కొరకు ఇల్లు సిద్ధం చేసి ఆయన ఆ ఇంట్లో మనతో కూడా ఉంటాడంట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వాక్యం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మీకు సూడు స్వర్ణ లేదు. ప్రతి వార ప్రతి నెల తిట్టించుకోకపోతే కొట్టచ్చుగా. హల్లెలూయా. అక్కడేమో నేను మరలా వస్తాను, లేవి కాండంలోనేమో భూమి మీద, ఎక్కడ? భూమి మీద నా సన్నిధి నిలుపుతాను, నా సన్నిధి మీ మధ్యలో నిర్మిస్తాను, నా సన్నిధి మీ మధ్యలో ఉంచుతానన్నారా? మరి మరణ తదనంతర తర్వాత ఏంటి ప్రభు అంటే, నేను మరలా వస్తాను. నిద్రిస్తున్న వారిని, ప్రభువులో నిద్రిస్తున్న వారిని లేపుతాను, సమాధుల్లో ఉన్నవారు మొట్టమొదట లేస్తారు, తర్వాత సజీవులమైన మనము ఎత్తబడతాము. ఆ యుగ యుగాలు ఎక్కడుంటాము? ఆయన రాజ్యంలో కాదు, మన రాజ్యంలోనే ఆయన ఉంటాడు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని యెడల నేను వెళ్ళి మరలా నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. చదవాలి. నేను ఎక్కడ ఆపితే అక్కడ మీరు కంటిన్యూ చేయాలమ్మా. వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. అక్కడ మన కొరకే స్థలం సిద్ధం చేశాడు, మన కొరకే నివాసాలు సిద్ధం చేశాడు. అక్కడ ఆయన ఉంటూ ఆయన మరలా అక్కడ ఆయన సన్నిధిని ఏర్పాటు చేసుకొని ఆయన అక్కడ ఉంటూ మనల్ని అక్కడ జీవింపజేస్తాడు. అందుకే అన్నారు, నా నివాస స్థలం మీ మధ్య ఉంచెదను, నేను మీ మధ్యలో సంచరిస్తాను, నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును నేను తుడిచేదను. హల్లెలూయా. మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు, మన మధ్యలో నివాసం చేస్తున్న దేవుడు, ఎందరైతే ఇక్కడ కన్నీటితో వచ్చారో మీ కన్నీరు ఆయన చేతితో తుడవబోతా ఉన్నాడు. నమ్మిన వారి దగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. కన్నీరు విడువగా నా తోడుగున్నవాడు తన కరములు చాపి కన్నీరు తుడిచెను. అందుకే దేవుని సన్నిధిలో మీరు ఎట్టి హృదయంతో వస్తారో ఆ హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు. ఏదో మీరు ఇస్తే నేను బిల్డింగ్లు, మెద్దలు, మేడలు, కార్లు, బంగ్లాలు కట్టుకుందని కాదండోయ్. మందిరం కట్టాలనే,
దేవుని సన్నిధి కట్టాలనే మిమ్మల్ని ఒక ఉత్సాహాన్ని, ఒక పురికొల్పులు లేపుతున్నాను. మీరు నిద్రపోతారు ఎట్లాగో నాకు తెలుసు. మిమ్మల్ని నేను ఒక ఉత్సాహాన్ని లేపుతున్నాను. నిరంతరము ఆయన నిత్యరాజ్యంలో ఉండుట కొరకు మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మొదట ఆయన ఉండే నివాసం ఏది అంటే, మనం అందరం పాడతాం కదా, స్తుతుల మధ్యలో నివాసం చేయు దూతలెల్లా పొగడే దేవుడాయనే. ఇది వరకు ఆయన నివాసం. మేబీ ఇప్పుడు కూడా ఆయన నివాసం ఎక్కడ అంటే స్తుతుల మధ్యలో. ఎక్కడ? స్తుతుల మధ్యలో. ఎప్పుడైతే లేవి కాండంలో నా సన్నిధి మీ మధ్యలో ఉంచేదని అని అన్నాడో అప్పటి నుండి స్తుతుల మధ్యలో కాదంట, మన స్తుతుల మధ్యలో, మన కన్నీటి మధ్యలో ఆయన నివాసం అంట. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామపడదాం. పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడుతున్నటువంటి దేవుడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాను అంటున్నాడంటే, మీ మధ్యలో ఉంటాను, నా నివాసం మీ మధ్యలో ఏర్పాటు చేస్తాను అంటున్నారు. యోహాను సువార్త 14:23 ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొంటాడు, నా తండ్రి నేను వచ్చి వాడి దగ్గర. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మన మధ్యలో, లేకపోతే నీతో మీ గృహాల్లో ఎల్లప్పుడూ నివాసం చేయాలంటే, మీ హృదయాలలో, మనం పాడతాం కదా, గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన. ఇంకేమున్నాయి? గుండెలో నివాసం చేసే ఇంకేమున్నాయి పాటలు? గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. ఇంకా గుండె చెదరది కాదు, నా హృదయాన కొలువైన. ఇంకా చెప్పండి. అయితే ఆయన మన గుండెలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు, మన మధ్యలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంచాలని కోరుకుంటున్నాడు. ఆయన కెరూబులు సెరాపులు నిత్యం ఆయన స్తుతిస్తుంటే, దేవదూతల మధ్యలో స్తుతుల మధ్యలో నివసించాలని కోరుకోవట్లేదంట. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మన మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాడంట. మన సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశాన్ని సృజించిన గొప్ప దేవుడు ఆయన. కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించెదరు, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. ఇప్పుడు నీ మధ్యలోకి ప్రభు వచ్చాడంటే ఆయనకి ఇష్టమైందేంటి? ఆయనకి ఇష్టమైందేంటి? నీ ఆస్త, నీ అంతస్త, నీ అందమా, నీ సౌందర్యమా? చెప్పాలి. నీ శరీరమా? ఆయనకిష్టమైనది స్తుతులు. ఆయనకిష్టమైనది స్తుతులు. ఎక్కడైతే నన్ను స్తుతిస్తారో ఆరాధిస్తారో, నిర్గమకాండము 29:42 చూడండి. ఇది యెహోవా సన్నిధిని ద్వారపు నొద్ద నీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి, నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. హల్లెలూయా. ఎక్కడైతే నన్ను స్తుతిస్తారో ఆరాధిస్తారో, ఎక్కడైతే నా నామాన్ని ఘనపరుస్తారో, నా నామాన్ని హెచ్చిస్తారో,
నేను నీతో మాట్లాడుటకు అక్కడికి వస్తాను. నన్ను స్తుతించే వారి మధ్యలోకి వస్తాను. నా నామాన్ని గణపరిచే వారికి దగ్గరకు వస్తాను. నాకు స్తుతియాగం అర్పించే వారి దగ్గరకు వస్తాను. నాకు స్తోత్ర బలులు అర్పించే వారి దగ్గరకు వస్తాను. అక్కడికి వచ్చి నేను నీతో కలుసుకుంటాను. ఎందుకంటే నీతో మాట్లాడతాను. మనం ఆరాధించే దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పండి, మీ నోట ఉండవలసినవేవి? చెప్పాలి. మౌనంగా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు స్తుతులు అనకుండా? ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ప్రభు మన దగ్గరకు రావాలి అంటే, ప్రభు మన హృదయంలో నివాసం చేయాలంటే స్తుతులు కావాలి ఆయనకి. ఆయన స్తుతించి ఆరాధించినప్పుడు ఆయన మన మధ్యలో నివాసం చేస్తారు, మనలో నివాసం చేస్తారు. ఇక్కడ ఆయనని మనసారా ప్రేమించే వారి దగ్గరకు వస్తానంటున్నాడు. ఎలా? మనసారా ప్రేమించే వారి దగ్గరకు వస్తానంట. మనసారా ప్రేమించే వారి దగ్గరకు వచ్చి వారి మధ్యలో నివాసం ఉంటాను అంటున్నారు. త్వరగా ముందుకెళ్ళిపోతాను. అందుకే మనుషులకి కట్టడలను ఆజ్ఞలను ఆయన నియమించారు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 10వ వాక్యం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని విషయంలో 1000 తరముల వరకు ప్రేమిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మా కుటుంబంలో నేను ఒక్కనే దేవుని నమ్ముకున్నా, ఇంకెవ్వరు నమ్ముకోలేని వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే మా కుటుంబం మాత్రమే నమ్ముకుంది, ఇంకెవ్వరు నమ్ముకోలేదు మా వంశంలో. చేతులు ఎత్తండి. అవునా? లేచి నిలబెడతారు. ఇప్పుడు మీ వంశంలో నువ్వు ఒక్కడే దేవుడు నమ్ముకున్నావు, ఓకేనా? హృదయం నిండా ప్రభుని పిలిచావు, ప్రేమిస్తున్నావు ఆయన్ని, ఆయన ఆజ్ఞను కైకొంటున్నావా? అయితే నా దేవుడు నీ వంశం పేరు మీద ఉన్న నిన్ను, అంటే నీ 1000 తరాలని ఆశీర్వదిస్తాడు. అందుకే ముందే లేవమన్నా. హల్లెలూయా. ఇప్పుడు 1000 తరాలు ఆశీర్వదించబడాలి అనేవాళ్ళు చేతులు ఎత్తండి. వచ్చే తరం తాగుబోతులుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, గుడ్డోలుగా, పీదోలుగా, కుంటోలుగా పుట్టకూడదు. తరతరాలు ఆశీర్వదించబడాలి అంటే చేతులు ఎత్తండి. అప్పుడు మీరు ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయనని ప్రేమించాలి. ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన్ని ప్రేమించాలి. మా నాన్న దేవుని ప్రేమించాడు, నమ్మి బాప్తిసం పొందాడు. మన నాన్నకు బాప్తిసం ఇచ్చిన సేవకుడు కూడా వచ్చాడు 1989లో. ఒక్క వాక్యం నీ తరతరాలు దీవించబడుతుంది అనగానే మొట్టమొదటి దరిద్రంలోనిది మా కుటుంబం ప్రభువా. ఇందాక శావక చెప్పిందిగా, చెరుకూరి వంశమే ఈరోజు ప్రబలిల్లుతూ ఉంది. అంటే మా తరంలో ఎవడు ఇటువంటి వాళ్ళే, అందరు తాగుబోతోళ్ళు, వ్యభిచారులు, గుడిసెలు బతికేటోళ్ళు, రోడ్ల మీద ఉండేటోళ్ళు. ఇంకొక విషయం చెప్పాలంటే తిండికి టికానా లేకుండా లాటరీ కొట్టేటోళ్ళు. కానీ ప్రభు చెరుకురి వంశంలోనే మా నాన్నని ఎన్నుకొని, మా నాన్న ద్వారా నన్ను ఎన్నుకొని, నా తర్వాత నా 3వ తరాన్ని కూడా ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నారు. నమ్మిన వారి దగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పడతాం. అంటే ఇంకా ఎన్ని తరాలు ఆశీర్వదించబడతాం మేము? 997 తరాలు ఆశీర్వాదం చూడబోతా ఉన్నాము. ఆశీర్వాదం కావాలి. 997 తరాలు మాకు ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని ఆశీర్వదించాలి 1000 తరాలు అంటే నువ్వు ఆయన ఆజ్ఞలను వెంబడించాలి, మనుషులని కాదు. ఎవరిని? ఆయన ఆజ్ఞలను వెంబడించాలి. ఆయన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ నమ్మి బాప్తిసం పొందు. ఏంది ఇది? ఆజ్ఞ. వెంబడిస్తావా? నీ 1000 తరాలు ఆశీర్వదించుతుంది. నీ 1000 తరాలు ఆశీర్వదించబడుతుంది. బాప్తిసం పొంది ఆయన వెంబడిస్తావా? ఆయన ప్రేమిస్తావా? ఈ మొట్టమొదటి ఆజ్ఞ సార్ వెనక్కి వెళ్ళిపోవడానికి మొట్టమొదటి ఆజ్ఞ చాలు. అదే ఇప్పుడు నెక్స్ట్ అదే పాయింట్కి వస్తున్నా.
అంటే ఆయన ఆజ్ఞలని వెంబడించడం కష్టం కానీ, ఆయన ప్రేమని గైకొనడం కష్టం కానీ, ఆయన ప్రేమించడం కష్టం కానీ, పెదవులతో మాత్రము నాకు ఇష్టం అంటాం. పెదవులతో నాకు ఇష్టం. యేసయ్య అంటే ఎంతవరకు ఇష్టం అంటే నాకు ఇష్టం. ఎంతమంది యేసయ్యని ప్రేమిస్తున్నారంటే నాకు ఇష్టం. ప్రభువే అంటారు. నెక్స్ట్ అదే ఉంది పాయింట్. మొట్టమొదటి పాయింట్, ఆయన నీతో ఉంటారు. హల్లెలూయా, ఆయన నీతో ఉంటారు. రెండో పాయింట్, ఆయన నీ కోసం అన్నీ స్థాపిస్తారు. ఆయన నీ కోసము అన్నీ స్థాపిస్తారు. యోహాను సువార్త 14:2-3 వాక్యాలు మనం చదివాం. క్షమించాలి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:9 వాక్యం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే నీకోసము కంటికి కనిపించనివి సృష్టిస్తారు. ఆయన ప్రేమించే తన ప్రజల కోసము కంటికి కనిపించనివి, అంటే నువ్వు ఇక పొందుకోలేవు, ఈ ఆశీర్వాదం నేను పొందుకోలేను, ఈ దీవెనలు నా కుటుంబము, నా వంశము, నా తరం పొందుకోలేదు అని నువ్వు బలహీనపడి ప్రభుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను వెంబడించినావు అనుకో, ఆయన నీకోసము నీ కంటికి కనిపించనివి సృష్టిస్తారు, నిర్మిస్తారు. ఆ విశ్వాసం నీకుందా? ఆ విశ్వాసం మనకుందా? నేను ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొందితే నా కంటికి కనిపించని వాటిని ఆయన సృజిస్తారు. ఆయన ప్రేమించిన వారికి సమస్తమును సమకూడి జరిగిస్తారు. ఆయన ప్రేమిస్తే ఆయన నూతన కార్యాలు మన ఎడల చేయగల సమర్థుడు. ఆయనని ప్రేమిస్తే లేని వాటిని ఉన్న వాటిగా మార్చగల సమర్థుడు ఆయన. ఆయనని ప్రేమిస్తే అసాధ్యాలని సాధ్యపరచగల సమర్థుడు ఆయన. ఆయనని ప్రేమిస్తే పనికిరాని నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా మార్చగల సమర్థుడు ఆయన. నమ్మిన బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభువును నైపడదాం. కేవలం నిన్నే కాదండి, కేవలం నిన్నే కాదు, నీ 1000 తరాలు, మేబీ నీ 1000 తరాలలో ఒక్కడు కూడా కలెక్టర్ కాడంట్రా, ఒక్కడు కూడా ప్రైమ్ మినిస్టర్ కాడంట్రా. చెప్పండి, అవుతారు. ప్రభు చేస్తాడు అట్లా. ఎంతసేపు నువ్వు ఉన్న గొంగులు, ఎక్కడేసిన గొంగులు అక్కడనే ఉండిపోవు. నీ 1000 తరాల లోపే మేబీ నువ్వు గనక విశ్వసించి నువ్వు కన్నులారా చూస్తూ ఉండగానే నీ తరాలని ఆశీర్వదించగల సమర్థుడు నా దేవుడు. మా తాత నన్ను ఆశీర్వదించేటప్పుడు మా నాన్న వాళ్ళ నాన్న నేను పుట్టిన నెలకే కదమ్మా, నేను పుట్టిన నెలకే అసలు మా నాన్న అంటే మా తాతకి ఎంతో ఇష్టం. ఇప్పుడు మా నాన్న నన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడో నేను మా నాన్న ఎట్లా ప్రేమిస్తున్నా అట్లా మా నాన్న వాళ్ళ నాన్న ప్రేమించాడు, వాళ్ళ నాన్న మా నాన్నని ప్రేమించాడు. అట్లా 3 ఆడపిల్లలు పుడతా ఉంటే ఒక్క మగ పిల్లాడు కూడా లేడా అంటే మా తరాన్ని నిలబెట్టేటోడు, మా వంశాన్ని నిలబెట్టేటోడు ఒక్కడు కూడా లేడా అని ఆలోచిస్తున్న క్రమంలో ఎట్టకేలకు మా అమ్మ కడుపులో నేను పడ్డా. ప్రభు వేసాడు. బయటికి రాగానే ఇక మా తాత ప్రేమ అంతా ఇంత కాదు. ఉయ్యాల్లో ఏడ్చినా మా అమ్మకు తిట్లు. ఏమ్మా బిడ్డను చూసుకొని అవసరంలే, ఏడుస్తున్నారు చూడు అంటే ఆ ఒక్క నెలలోనే ఆయన ఎంత ప్రేమను చూపించాడో. ఎందుకు అంటే నా రాబోయే తరం ఆశీర్వదించబడాలి. అగో చూడిగా ఇది నాకు తెలియదు. ఉదయం చనిపోతాడంటే రాత్రి ఎత్తుకొని కూర్చున్నాడంట. అంటే ఎందుకు అంటే నీ తరం ఆశీర్వదించబడకుండా ఉండాలని ఎంతరికి ఇష్టం ఉంటుంది? ఇష్టం ఉంటుందా మీకు? కాదు, మీ తరం ఆశీర్వదించబడాలి. మా తాత కోరుకున్నట్టుగానే మా నాన్న ద్వారా వచ్చినటువంటి నేను
అనేక అన్యజనులకు, అనేక జనములకు, జాతులకు ప్రభు నన్ను తండ్రిగా మార్చి అభిషేకించి ఈ స్థానంలో కూర్చోబెట్టాడు. నా పిల్లలు నా తర్వాత తరం ఆటోమేటిక్గా ఇంకో ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. మన కంటికి కనిపించవి, కానీ ఆయనని ప్రేమించే వారికి దాన్ని అన్నిటినీ నిర్మిస్తారు, సృష్టిస్తారు. నా తరాలలో లేకపోతే మీ తరాలలో ఓ 10వ తరమో 20వ తరమో ఏదో ఒక తరం ప్రైమ్ మినిస్టర్ అయితే అవుతారు. భారతదేశాన్ని పరిపాలించే నాయకుడిగా మారుతారు. నమ్మినారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ పోదా సేవకుని హోదా. ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చి సేవకుని పాదాలు పట్టుకోవాల్సిందే, సేవకుని ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందే. మీ తరాలలో, మీ గృహాలలో నుండి, మీ వంశంలో నుండి సేవకులు లేచుదురుగాక. భూమిని తల్లకిందులు చేసే సేవకులు నిర్మించబడుదురుగాక. మన తరాల్లో జరగాలి అంటే మనం ప్రభుకి ప్రేమించాలి. ఈ ఆశీర్వాద కూడిక అంతా ప్రేమ గురించి, అవునా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మన మధ్యలో ఉంటానంటున్నాడు. ఆయన మన మధ్యలో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నా నివాసమే మీ మధ్యలోకి ఉంచేస్తానంటున్నాడు. మనల్ని ప్రేమించమంటున్నాడు. నన్ను ప్రేమించినట్టయితే నీ 1000 తరాలు ఆశీర్వదించబడతాయి. నీ కొరకు సిద్ధం చేసినవన్నీ నీ ఎదుట నిలబెడతాను. నువ్వు నన్ను ప్రేమించినట్టయితే నీకోసం సమస్తము సమకూడి జరిగిస్తాను. ప్రేమ అంటే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15వ వాక్యం. నా యందు నీకు ఇష్టం లేనప్పుడు చాలమ్మా. నిజమైన ప్రేమ అంటే ఏంటి చెప్పాలి. నిజమైన ప్రేమ అంటే ఏంటి? ఇక్కడ సంసోనుతో దెలైలా అంటుంది, నా మీద నీకు ఇష్టం లేకపోతే నన్ను ప్రేమిస్తూ అనడానికి వేస్ట్ కదా. వాక్యం నీతో అంటుంది, దేవుని గ్రంథం నీతో అడుగుతుంది, క్రీస్తు నీతో అంటున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని నీ హృదయం నాకు దూరంగా ఉంది. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కానీ నీ హృదయం నాకు దూరంగా ఉంది. అంటే ప్రేమ అనేది నోటితో పలికేది కాదు, 2 హృదయాలు మధ్య జరిగేది ప్రేమ. అంతే అట్రా, 2 హృదయాల మధ్యలో, 2 వేరు హృదయాల మధ్యలో జరిగేదే ప్రేమ. మాట్లాడే మాటలు అబద్ధంగా ఉన్నా కూడా హృదయం దూరంగా ఉంటే, మాట్లాడే మాటలు తీపిగా ప్రేమగా ఉన్నా కూడా హృదయం దూరంగా ఉంటే వ్యర్థమే. అందుకే మీకు చెప్పాను, నిజమైన ప్రేమ క్రియారూపంలో జరిగిస్తుంది, మౌనంగా జరిగిస్తుంది. ఈ ఉపవాస కూడికలకు రానులందరికీ పనిష్మెంట్. ఇంచుమించు నేను 3 మెసేజ్ల 1 2 3 4 మెసేజ్లు చెప్పా ప్రేమ గురించి. 4 మెసేజ్లు వినడమే ఈ వారం అంతా మీకు పని. ప్రేమ గురించి 4 మెసేజ్, అది వింటేనే ఇది క్లుప్తంగా అర్థమవుతుంది మీకు. ఏది? మేమేమో చాలా కలెక్టర్ డ్యూటీలు చేస్తున్నామా, మాకు లీవులు రావు, అందుకే మేము రాలేదు. హల్లెలూయా. ప్రేమ అనేది 2 హృదయాల మధ్యలో జరిగేది, నోటితో పలికేది కాదు. అదే అంటుంది అక్కడ, నీవు నీ నోటితో పలుకుతే ఏం లాభం హృదయంలో ప్రేమ లేనప్పుడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తారు, కానీ అంటే ప్రేమ లేదనే కదమ్మా. ప్రేమ అనేది దేంతో సంబంధించింది? హృదయానికి. పెదవులతో అందరూ స్తుతిస్తున్నారు ప్రభుని, పెదవులతో నేను ప్రేమిస్తున్నా అంటున్నారు. హృదయముతో పెనవేసుకున్నవారు దేవుని ఆజ్ఞలను వెంబడిస్తారు. ఏం చేస్తారు?
దేవుని హృదయం మన హృదయంతో పెనవేసుకున్నప్పుడు దేవుని ఆజ్ఞలను వెంబడిస్తాం. దేవుని హృదయం మన హృదయం కలిపి ప్రేమలో పడ్డప్పుడు ఆయన ఆజ్ఞలను వెంబడిస్తాం. లేకపోతే నోటితోటే నాకు కూడా దేవుని మందిరంలో ప్రమాణం చేశారులే, ఉపవాస కూడికలకు సాయంత్రాలైనా కలుసుకుంటాం మనం 3 సాయంత్రాలు అనేసి, పెదవులతోటే, హృదయము దూరంగా ఉంది. రానలో పడతానే ఉంటాయి. ఐ లవ్ యూ ప్రభు అంటున్నాం, కానీ హృదయము వేరే దాని మీద ఆశిస్తూ ఉంది. నువ్వంటే నాకు ఇష్టం ప్రభు అంటున్నాం, కానీ హృదయము వేరే దాని మీద ఆశిస్తూ ఉంది. మొన్న ఫిబ్రవరిలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఐ లవ్ యూలు చెప్పారు. మార్చి 1వ తారీఖు ఎన్ని బ్రేకప్లు అయ్యాయో. ఎన్ని బ్రేకప్లు అయ్యాయో. ఇంతకుముందు ఫిబ్రవరిలో ఎంతమందికి ఐ లవ్ యూలు చెప్పి ఈ 2025 సంవత్సరం ఎంత విడాకులు అయ్యాయో. అబ్బా, ఎన్ని విడాకులు అయ్యాయో. చాలామంది ప్రభుకి కానుకలు ఇస్తారు, కానీ హృదయాన్ని ఇవ్వరు. ప్రభు ఏం వెతుకుతున్నాడంటే ఆయన ప్రేమించే హృదయాన్ని వెతుకుతున్నాడు. ఆయన పిచ్చాడు, వన్ సైడ్ లవ్ చేస్తూనే ఉన్నాడు. ప్రారంభం నుంచి భూమి పునాది వేసినప్పటి నుంచి వన్ సైడ్ లవ్ చేస్తూనే ఉన్నాడు. మొదటి మానవుడైన ఆదాముని సృజించినప్పటి నుంచి నా పోలికరా నువ్వు, నా ప్రేమరా నువ్వు అన్నాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా వన్ సైడ్ లవ్ అయినది. తిరిగి ప్రేమించేవారు లేరు. తిరిగి ప్రేమించే వారి కోసం చూస్తున్నాడు ఆయన. ఈరోజు ప్రేమిస్తావా ఆయన్ని? నీ ప్రేమను వ్యక్తపరుస్తావా ఆయనకి? నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నన్ను ప్రేమించే వారి కోసం, నా ఆజ్ఞలు గాయకునే వారి కోసము నేను వారి 1000 తరాలను ఆశీర్వదిస్తాను. నోటితో కాదు ప్రేమిస్తున్నాను. నీ హృదయంతో చెప్పగలుగుతావా? నీ హృదయం నిండా నన్ను నింపుకొని చెప్పగలుగుతావా? నాకు తెలుసు నీ హృదయం దూరంగా ఉందని, కానీ నాది వన్ సైడ్ లవ్. ఈ ప్రేమ తరతరములుండే ప్రేమ. నువ్వు ప్రేమిస్తలేవనేదో నేను వదిలేసి వెళ్ళిపోయే ప్రేమ కాదు నాది. నీ వెనక పడ్డాను అయినా నువ్వు నన్ను ప్రేమిస్తలేవని వదిలేసి వెళ్ళిపోయే ప్రేమ కాదు. అగాధ సముద్రాలు ఆర్పచాలని ప్రేమ నాది. భూమి ఆకాశం నిలిచినంత కాలము ఉండేటువంటి ప్రేమ నాది. నా ప్రేమ ఎల్లప్పుడూ శాశ్వత కాలం ఉంటుంది. అందుకే మనుషుల మధ్యలో ఒక ఆజ్ఞను విడుదల చేశాను. ప్రేమనే ఆజ్ఞగా విడుదల చేశాను. నిన్ను వలె పొరుగు అని ప్రేమించని. కానీ ఈరోజు మనము ఇంత గొప్ప ప్రేమికుడిని విడిచిపెట్టి ఎక్కడెక్కడో సొంత శరీర కోరికలు తీర్చుకోవడం కోసం, హృదయంలో ఉన్న వాంఛల్ని తీర్చుకోవడం కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ప్రయాసపడి కష్టపడి, నా పిల్లలకు నేనేదో కూడబెట్టాలని రాత్రింబగలు కష్టపడి తిరుగుతున్నారు. నేను ప్రేమించే ప్రభు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. నన్ను ప్రేమించే నా కుమార్తె వస్తుందేమో, నన్ను ప్రేమించే నా కుమారుడు వస్తాడేమో. వచ్చి వారి పెదవులతో ఎన్నిసార్లు నువ్వు అబద్ధమాడి దీవెనలు ఇక్కడ నుంచి పొందుకొని వెళ్ళలేదు. ఆయన సన్నిధికి వచ్చి ఎన్నిసార్లు అబద్ధమాడి ప్రభువాను నాకు ఇది ఇస్తే నేను ప్రేమిస్తాను, నాకు ఇది ఇస్తే నేను ప్రేమిస్తాను, ఎన్నిసార్లు అబద్ధమాడి నీ కొన్ని దీవెనలు పొందుకోలేదు. సరే, నీ పెదవులతో అబద్ధమాడి నీ హృదయం దూరమైనా పర్లేదు అంటున్నాడు ఆయన. కానీ ఈరోజు అదే హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుని అదే అడిగాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను నిజముగా ప్రేమిస్తున్నావా?
ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. పాట రాశా చక్కగా. ఇది చూపించి 3-4 సంవత్సరాలు 5-6 సంవత్సరాల క్రితమే. 5-6 సంవత్సరాలు. నిజమైన స్నేహితుడా, నన్ను విడువని ప్రేమికుడా, నీ ప్రేమ నన్నెంతో బలవంతము చేసేను. నిజమైన స్నేహితుడా, నన్ను విడువని ప్రేమికుడా, నీ ప్రేమ నన్నెంతో బలవంతము చేసేను. నిన్ను నమ్ముకొంటిని ఓ నీతి సూర్యుడా, నిన్నాను కొంటిని ఓ నీతి మంతుడా, నిన్ను నమ్ముకొంటిని ఓ నీతి సూర్యుడా, నిన్నాను కొంటిని ఓ నీతి మంతుడా. నిన్నే ఆరాధించెదన్, నిన్నే గణపరచెదన్, నిన్నే ఆరాధించెదన్, నిన్నే గణపరచెదన్. నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణనాథుడా, నాకెదురు పడగా నిన్ను పట్టుకొంటిని, నాకెదురు పడగా నిన్ను పట్టుకొంటిని. నీ కుడి చెయ్యేమో నన్ను కౌగిలించేమో, నీ ఎడమ చెయ్యేమో నా తల కింద ఉన్నది. నిన్నారాధించదను, నిన్నారాధించదను, నిన్ను గణపరచెదను. నా ప్రాణ ప్రియుడా, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ మాధుర్యం, నీతో నా ప్రతిక్షణం నా బ్రతుకు బలభరితం. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ మాధుర్యం, నీతో నా ప్రతిక్షణం నా బ్రతుకు బలభరితం. నిన్ను విడచి క్షణమైన నే బ్రతుకలేనయ్యా, నిన్ను మరచి క్షణమైన జీవించలేనయ్యా, నిన్ను విడచి క్షణమైన నే బ్రతుకలేనయ్యా, నిన్ను మరచి క్షణమైన జీవించలేనయ్యా. నిన్నే ఆరాధించెదన్, నిన్నే గణపరచెదన్, నిన్నే ఆరాధించెదన్, నిన్నే గణపరచెదన్. నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణ ప్రియుడా. హల్లెలూయా. 4-5 సంవత్సరాల క్రితం ఈ పాట రాస్తే 5-6 సంవత్సరాల క్రితం పిచ్చోడు అనుకున్నారు. కానీ ఈరోజు యేసయ్య మీద ఎంత ప్రేమ, ఆయన ప్రేమ నన్ను ఎంతగానో బలవంతం చేసి ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టి, అదే ప్రేమ నిన్ను ప్రేమిస్తూ ఉంది, అదే ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ప్రేమ ఆయన నీకు ఇస్తానని అంటున్నాడు. ఈరోజు నీ హృదయం ఆయనకి సమర్పిస్తావా? నీ హృదయం ఆయనకి ఇస్తావా? చూడండి, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడ్డప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అనడానికి నిదర్శనం హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం. ఓకే,
కాదమ్మా, 33:3 చదువుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏముంటుందంటే చెప్తా ఉంటాను. జనులు అలవాటుగా అనుకుంటున్నారు. ఆదివారం అలవాటుగా మందిరానికి వస్తున్నారు. దేవుని సన్నిధికి అలవాటుగా మందిరానికి వస్తున్నారు. నోటితో ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడి నటిస్తున్నారు. కానీ హృదయము దూరంగా ఉంది. హృదయము ఉదయానుసారంగా అంటే హృదయముతో నన్ను అపేక్షిస్తలేరు, హృదయముతో నా సన్నిధిలో అడుగుతలేరు అని ఉంటుంది. అక్కడ 33లోనే ఉంటుంది. సరే, మీకు వెళ్తూ చెప్తాను. మొదటి పాయింట్ చెప్పాలి, ఆయన నీతో ఉంటారు. రెండవది, నీకోసము అన్నీ సృష్టిస్తారు. అందుకే ఈ టైటిల్కి నేను పెట్టిన పేరు ప్రేమించే దేవుడు. ప్రేమించే దేవుడు నీతో ఉంటారు. ఆయన అన్నీ నీ కొరకు సృష్టిస్తారు, అన్నీ నిర్మిస్తారు, అన్నీ స్థాపిస్తారు. చివరి పాయింట్ చెప్పి ముగిచ్చేస్తాను ఇక నేను. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం. రోమియోలకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి, అది ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే ప్రస్తుత కాలము నువ్వు శిక్ష అనుకుంటున్నావు. ఏది ప్రస్తుత కాలం శిక్ష అనుకుంటున్నావు, కష్టంగానే ఉంటున్నావు. దానిని నీవు అభ్యసించినట్టయితే, ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి, 12వ అధ్యాయం 11వ వాక్యం. హెబ్రీయులకు 12:11. ప్రస్తుతమందు నీకు సమస్త శిక్ష దుఃఖకరంగా ఉంది, సంతోషంగా కనిపించదు. అయినను దాని యందు అభ్యాసం ఉంచండి, అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుంది. హల్లెలూయా. ప్రస్తుతము నీకు శిక్షలాగా అనిపిస్తుంది దేవుని ప్రేమ, అంతేనా? ఆజ్ఞలను గైకొనండి, నన్ను వెంబడించండి, నా సన్నిధికి రండి, ఆదివారం ఆరాధనకు రండి, శిక్షలాగా అనిపిస్తుంది. ఎంతమందికి అన్న శిక్షిస్తున్నాడు, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టి శిక్షించాడు, చేతులు ఎత్తాడు. ప్రస్తుతం శిక్షలాగానే అనిపిస్తుంది. కానీ దీని యందు అభ్యసించండి, దాని వలన నీవు అభ్యసించడం వలన అది నీకు ఫలాలను ఇస్తుందంట. మరొకసారి చదమ్మా. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ ఈ భక్తి జీవితము, నేను చెయ్యమంటున్న భక్తి జీవితము మీకు దుఃఖకరంగా ఉండొచ్చు. అబ్బా, పెట్రోల్ పోసుకొని ఇప్పుడు అంత దూరం వెళ్ళాలా, ఈ బస్సులలో పడి అంత దూరం రావాలా, ఈ అన్నొకడు మా ఇంటి పక్కన ఒక బ్రాంచ్ పెడితే బాడు, అంత దూరం దేవుని సన్నిధికి వెళ్ళాలా. ప్రస్తుతం మీకు దుఃఖకరంగానే ఉంటుంది. ఇన్ని బాధలు అనుభవించి, ఇన్ని యాక్సిడెంట్లు అయ్యి, అంటే దేవుడి దేవాల ఇప్పటివరకు ఎవరికి అపాయం కలగలేదు, ఇక ముందు కూడా కలగబోదు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం మనతో ఉంది. నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును, తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు నువ్వు వెళ్తున్న మార్గంలో. నీ ముందు వెనక కుడి ఎడమల దహించు అగ్నిగా ఆయన ఉంటాడు. నమ్మినవారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రవణం పడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ యూటర్న్ ఏమో అంత దూరం ఉంది, ఈ రాంగ్ రూట్లో రావాలంటే గుడ్డలు దడదడ, ఇంత కష్టపడి ఇంత దుఃఖంతో మందిరానికి రావడం అవసరమా?
అనుకున్నారు, అనుకుంటారు కూడా. ఇంత భక్తి చేయడం అవసరమా అంటే ప్రస్తుతం దుఃఖకరంగానే ఉంటుంది, కానీ వెంటనే అందుకోవాలమ్మా. దాని అందు అభ్యాసం అంటే మీరు వస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. దాని వలన నీతి అను సమాధానం మీరు పొందుకుంటారు. నీతి అను సమాధానం పొందుకుంటారు, ఫలాలతో అభివృద్ధి చెందుతారు. నమ్మినవారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామని పడదాం. హల్లెలూయా. ఈరోజు మార్చి నుంచి ఉన్నాయి కష్టాలు స్టూడెంట్స్కి. లాస్ట్ పాయింట్ వాళ్ళ కోసమే రాశాను. మార్చి నుంచి అబ్బా, చదివినోడికి అంతే, చదివినోడికి అంతే. చదువును నువ్వు ఎంత భారంగా వెళ్ళబుచ్చినా అది నీకు కష్టంగానే ఉంటుంది. అందుకే పెద్దలు అన్నారు, చదువు కష్టంగా కాదురా, ఇష్టంగా చేయరా చదువురా, ప్రేమించాలరా చదువుని. లేకపోతే పని కష్టంగా కాదురా, ఇష్టంగా చేయరా. నాకు తెలిసిపోతే ఎవరు పని కష్టంగా చేస్తారు, ఇష్టంగా చేస్తారు. ఎవరు చదువు కష్టంగా చదువుతారు, ఇష్టంగా చదివేవాడు రాత్రి మగలు పురుగేవాడు, బుక్కులో పురుగువాడు, చదువు పురుగు. కష్టంగా చదివాడు, అమ్మ రే లేకురా చదువురా అంటే రోజంతలో మొత్తుకుంటే కష్టపడి గంట చదువుతాడు కష్టపడి. ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఇక చివరి దశలోనైనా ఇష్టంగా చదవండి, అది మీకు ఫలం ఇస్తుంది. హల్లెలూయా. కళాన్ని వినియోగపరచుకోకపోతే వ్యర్థము. ఈ కలం ఉందే, ఏది కలం, ఏది పెన్ని, కలం ఉందా? ఎవరి చేతిలో ఉంది? నేను మీకు మందిరానికి వచ్చేటప్పుడు పెన్ను కవర్లో ఉంటుంది చూడు, పెన్ను బుక్ తీసుకొని రమ్మంట. ఎంతమంది తెచ్చుకున్నారు? అది కళాన్ని వినియోగపరచుకోవాలి. దేన్ని? ఈ కలం ఎప్పుడు పడితే అప్పుడు రాస్తుంది, కానీ కాలానుగుణంగా రాస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో ఉన్నానుకో, సెకండ్ క్లాస్లో సబ్జెక్టే రాస్తుంది. అర్థమవుతుందా? నేను సెకండ్ క్లాస్ చదవకుండా డుమ్మ కొట్టాను అనుకో, 10th క్లాస్ చదవకుండా ఈ కళాన్ని సద్వినియోగం చేసుకోకుండా, 10th క్లాస్ అనే కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా నేను కనుక 30 years వచ్చాక నేను 10th క్లాస్ రాస్తానంటే ఒప్పుకుంటుంది సమాజము. అంటే కాలం ఏమైనట్టు? సద్వినియోగపరచుకోలే, వృధా చేసావు. అంటే ఏదో టైంపాస్లో నచ్చక చదవక వృధా చేసావు. మళ్ళీ అంటావు నా బుర్రకు చదివేక్కట్లేదంట, సద్వినియోగపరచుకోవడం రాలేదు. ఈ కలం వాక్యం చెప్పేటప్పుడు బుక్ తిప్పండి తెచ్చుకొని రాసుకోండి అంట. ఎందుకు? మరలా ఇంటికి వెళ్ళక దాన్ని తిరగేసి దాని అనుసారంగా ప్రార్థన చేస్తారనే కదా. ఈ కళాన్ని ఏ సమయంలో సద్వినియోగపరచుకోవాలో ఆ సమయంలోనే సద్వినియోగపరచుకోవాలి. 10th క్లాస్ 14 నుంచి 15 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ 15 నుంచి 17 సంవత్సరాలు, డిగ్రీ 17 నుంచి 20 సంవత్సరాలు, పీజీ పిహెచ్డీలు అవి చేయాలంటే టోటల్ 25 years. ఈ 25 yearsలో నువ్వు గనక పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేయకపోతే కాలం వృధానే. నువ్వు ఇంకా మార్చ్ ఏప్రిల్లో ఉంది కదా, డుమ్మాలు కొట్టిన అప్పుడు రాసుకోవచ్చు కదా అనే ఆలోచన, చెత్త ఆలోచన నీలో ఉండకూడదు. నేను ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకుంటా. కాలాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేత కాని వాళ్ళకే ఈ మాటలన్నీ వస్తాయి. కళాన్ని సద్వినియోగపరచుకోవాలి క్రీస్తు యేసు కృప ద్వారా. ఇలా కళాన్ని సద్వినియోగపరచుకోక 10th క్లాస్ కూడా గట్టెక్కక ఈరోజు ఏ కూలి 4 పనులు చేసుకుంటున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం కదా, చూస్తున్నామా? అందుకే తల్లిదండ్రులు నెత్తి నోరు కొట్టుకో, చదువురా చదివితే బాగుపడతావురా, చదివితే ఉన్నత స్థాయిలో ఉంటావురా. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికని ఇలా మలచా చదువులోకి. మీరు కష్టంగా ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇష్టంగా చేయండి. దానిలో నుండి మీరు కష్టంగా ఏ చదువునైతే అనుకుంటున్నారో దాన్ని ఇష్టంగా చదవండి, అది మీకు ఫలాలు ఇస్తాయి.
లేకపోతే ఈ చదువురాని మేమే మా పిల్లల్ని అంతగా చదివిపిస్తున్నట్టు. ఎందుకు? పిల్లలు ప్రయోజకులు అవ్వాలనే కదా. అర్థమవుతుందా? పిల్లలు ప్రయోజకులు అవ్వాలనే కదా. వాళ్ళు కష్టపడకూడదు, వారు అప్రయోజకులుగా మారకూడదు, ప్రయోజకులుగా మారాలనే కదా. రాత్రింబగలు రెక్క డొక్క ఆడిచ్చి కడుపు కట్టుకొని నోరు కొట్టుకొని పిల్లల్ని చదివించేది. పిల్లలు బాగా చదవాలి, ప్రయాసపడాలి. వారికి అంతకంటే వేరే టెన్షన్ ఏమిటో చెప్పండి. మీరు ఏమైనా సంపాదించారే, ఇంటికిరే కట్టంటున్నారా? కారు ఈఎంఐలు, బండి ఈఎంఐలు కట్టమంటున్నారా ఏంటి కొంపదీసి? ఏం లేదు కదా. చదివే పిల్లల్ని చదువుకోనివ్వాలి. అంటే చదివే పిల్లలు చదువుకోవాలి. అది ఏ క్లాస్ అయినా, ఫస్ట్ క్లాస్ నుంచి ఈరోజు డాక్టరేట్ చదువుతున్న వారు కూడా చదివే పిల్లలు చదువుతూనే ఉండాలి. ఈరోజు ఈ వాక్యం విడుదలయ్యింది. మెస్సియా మినిస్ట్రీస్లో చదువు పురుగులు లేచి కలెక్టర్లుగా మారుదురుగాక. చదివే జ్ఞానం నా యవనస్తులందరికీ కలుగునుగాక. సంఘములో మినిస్ట్రీలో ఉన్న యవనస్తులందరికీ చదివే జ్ఞానము కలుగునుగాక. దగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమే పడదాం. హల్లెలూయా. యోహాను సువార్త 21:18 వాక్యం ముగిస్తాను. ఇది చదివి మీ బైబిల్ మూతేయండి. యోహాను సువార్త 21:18. యేసు, నా గొర్రెలను మేపుము. నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీ ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులను నీవు చాచి వేరులకు అప్పచెప్తావు. నీకు ఇష్టం లేని చోటికి వాడు తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? నువ్వు యవ్వన కాలంలో నీ సమయాన్ని కనుక వృధా చేసుకున్నావు అంటే, నీవు వృద్ధాప్యం వచ్చాక నీ చేతులు ఇంకొకరికి ఇవ్వాల్సింది వస్తుంది. వాడు ఇష్టం లేని స్థలానికి నేను తీసుకెళ్తాడు. దేవుని గ్రంథము చదివిన ఏ ఒక్కరు నష్టపోయింది లేదు. ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి విస్తరించి ఏలుబడి చేస్తున్నారు ఈరోజు. అదే ఈ ఎడ్యుకేషన్ కూడా చదివి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. చదివి ప్రయోజకులుగా మారిన వారే. కాబట్టి ఇష్టంగా చదవండి. వచ్చే ఎగ్జామ్స్ అన్నిట్లో ఒక్క బాల్లో 6 6లు కొట్టాలి. అంటే ఒక్కొక్క ఆన్సర్కి 6 మార్కులు రావాలి. హల్లెలూయా. గిరి గీసినట్టు 34 వస్తాయి కదా. హిందీ అయితే 21 కదా పాస్. 21 అది తెచ్చుకోవడానికే తలప్రాణం తోక్కాల్సింది. సబ్జెక్టులు ఇష్టపడి చదవండి. యేసు నామములో మీరు ఫలిస్తారు. అది మీకు ఫలభరితంగా మారుతుంది. హల్లెలూయా. మీరు చెప్పండి 3 పాయింట్లు. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే ఎందుకు? నీతో ఉండాలని, నీకు అన్నీ సిద్ధపరచాలని. మూడోది నీకు నిత్య జీవం అనుగ్రహించాలని. హల్లెలూయా. ఏమనుగ్రహించాలని? నిత్య జీవం అనుగ్రహించాలని. అందుకే నేనుండు స్థలంలో మీరును ఉంటారు, నేనును నా తండ్రియు వచ్చి అక్కడ నివాసం చేస్తాం. ఎక్కడ? కెరూబులు సెరాపులు స్తుతిస్తున్నటువంటి ఆయన సన్నిధిని విడిచి మన మధ్యలో నివాసం చేస్తాడంట ఆయన. ఈవెన్ మన కోసం నిర్మిస్తున్నటువంటి నూతన నగరంలో కూడా ఆయనే వచ్చి నివాసం చేస్తాడంట. ఆ నిత్య రాజ్యంలో మనమందరము యుగాలు ఉంటాము. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. నిజంగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. ఈరోజు ఆయన నిన్ను ప్రేమించి ఈ మాటలన్నీ పలుకుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను నీతో నీ మధ్యలో నివసిస్తానంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు అన్నీ సిద్ధపరుస్తాను, నీ కొరకు అన్నీ స్థాపిస్తానంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిత్య రాజ్యంలో నేను చేరుస్తాను, నిత్య జీవం నీకు అనుగ్రహిస్తానంటున్నాడు.
నమ్మండి, విశ్వసించండి. ఈరోజు మీ హృదయాలు వేటిని ప్రేమిస్తున్నాయో ప్రభు చూస్తున్నాడు. అందుకే మీ నోరు నా గురించి పలుకుతుంది కానీ, నా ప్రేమను గురించి పలుకుతుంది కానీ, మీ హృదయం దూరంగా ఉంది. ఇంతకాలం వన్ సైడ్ లవ్ చేశాడు. ఈరోజు ఆయన ప్రేమ లేక నీకు తెలియజేశాడు. ఆయన నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెబుతున్నాడు. ఇకనైనా నువ్వు ఆయన ప్రేమించడం ప్రారంభిస్తే, ఈ లోకాన్ని విసర్జించి, ఈ ఈ ఈ లోకంలో ఉన్న వాటిని అసహ్యించుకొని, ఈ లోకంలో ఉన్న మాలిన్యాలను విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగి ఆయన నువ్వు నిజంగా ప్రేమిస్తున్నట్టయితే, ఆయన నీకు నీ మధ్యలో ఆయన నివాసం చేస్తాడు. నీ హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కోసం అన్నీ స్థాపిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిత్య జీవం నాకు అనుగ్రహిస్తాడు. ఆయనను ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం. అందరూ మోకరించగలిగిన వారు మోకరించి, ప్రభువా నాయనా నీ సన్నిధికి వచ్చాను ప్రభువా, నన్ను తృణీకరించకు, నన్ను వెలివేయకు. తెలుసో తెలవకో ప్రభువా నిన్ను ప్రేమించలేకపోయాను తండ్రి, కానీ ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను తండ్రి. నాయన నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఈరోజు తెలియజేసావు ప్రభువా. నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ఈరోజు నాకు తెలియజేసావు ప్రభువా. ఇంతకాలము నీ ప్రేమ ఎరుగక, నీ ప్రేమ ఇంత మధురమైనది ఎరుగక, నీ ప్రేమ ఎంత మాధుర్యమైనది ఎరుగక నా తండ్రి నీకు దూరస్తుడిగా ఉన్నాను తండ్రి, నీకు దూరస్తుడిగా ఉన్నాను ప్రభువా. ఈరోజు నా కొరకే వాగ్దానం ఇచ్చావు ప్రభువా. నువ్వు ఈరోజు నా కొరకే వాగ్దానం ఇచ్చావు ప్రభువా. నాయనా నీ వాగ్దానాన్ని నేను గైకొంటున్నాను తండ్రి. నీ కట్టలు నేను అనుసరిస్తాను ప్రభువా. నీ ఆజ్ఞలు నేను వెంబడిస్తాను తండ్రి. ప్రభువా నన్ను విడిచి వెళ్ళకు ప్రభువా. నీ ప్రేమ నా నుండి దూరం చేయకు నా తండ్రి. నా హృదయం ఇది మొదలుకొని నిన్ను పెనవేసుకొని ఉంటా ప్రభువా. ఇది మొదలుకొని నా హృదయం నీతో పెనవేసుకొని ఉంటాను తండ్రి. నన్ను విడవకు ప్రభువా, నన్ను మరవకు నా తండ్రి. కృప చూపు ప్రభువా.